వెనుకబడిన కులాలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పరిపుష్టి ఉంటేనే సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లోకల్ బాడీస్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి బీసీ డెడికేషన్ కమిషన్తో మంత్రివర్గం రిజర్వేషన్లపై చర్చించిందని, దానికి అనుగుణంగా 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. బీసీ కమిషన్ రెండు కూడా నివేదికను తుది రూపం చేస్తున్న ఈ సందర్భంలో నిన్న కొత్త మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. అందుకు సంబంధించి తొందరలోనే నివేదికలు తీసుకొని బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పొందుపరిచి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిపుష్టి అనేటువంటిది అభివృద్ధిలో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉంటేనే సమగ్ర అభివృద్ధి. కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము తప్పకుండా ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో బీసీలకు రిజర్వేషన్ తక్కువ అవుతున్నాయని తెలిసి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించింది గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. బలహీన వర్గాల గొంతుకు వాయిస్ ఉండాలి. సమాజంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రకారంగా రావాల్సిన వాటా రావాలని కోరుకుంటా ఉన్నాం. మేము కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 42% ఇవ్వడానికి ఇప్పుడు కూడా కంకణబద్ధులమై ఉన్నాం. అందుకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు వస్తే రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము బరాబరుగా బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా వాయిస్ ఆఫ్ రికార్డుగా వాయిస్ వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తూ ముందుకు పోతుంది. కొంతమంది రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగపరంగా, దాని తదుపరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు పార్టీలుగా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి స్పష్టంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఎన్నికల విషయంలో చాలా కేటగిరికల్గా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా క్యాబినెట్ అంతా సానుకూలంగా ఉందనే మాట తెలియజేస్తాం. అందుకే నేను స్పష్టంగా చెప్పిన కోర్టు ఆదేశాలను, కోర్టు తీర్పులను ఆ ప్రభుత్వానికి పంపిస్తాం. అది మాట్లాడుతున్న వాళ్ళకి పంపిస్తాం. స్పష్టంగా కోర్టు ఆదేశాలు బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉండాలంటే డెడికేషన్ కమిషన్ ద్వారా లేదా బీసీ కమిషన్ ద్వారా సర్వే జరగాల్సిన అవసరం ఉండే. ఆ సర్వేకు సంబంధించి శాసనసభలో తీర్మానం చేసి సర్వే చేసి నివేదికలు రూపొందించుకుంటూ ఎన్నికలకు పోవడానికి వాళ్ళు ఊహిస్తున్నట్టుగా ఎన్నికలకు భయపడేటువంటి ప్రభుత్వం కాదు ఇది.